ఇక అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో హైదరాబాద్ కు చెందిన యువకుడు రవితేజ మృతి చెందాడు. చైతన్యపురికి చెందిన రవితేజ 2022లో అమెరికాకు వెళ్లారు. దుండగుల కాల్పుల్లో చెట్టంత కుమారుడు మృతి చెందడంతో రవితేజ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. హైదరాబాద్కి చెందిన ఒక యువకుడు అమెరికాలో చనిపోయిన ఘటన ఇప్పుడు అందరినీ తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లోనే చైతన్యపురి పరిధిలో ఉన్న ఇక్కడ ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో అయితే కనుక ఇక్కడ యువకుడు ఎవరైతే ఉన్నాడో ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువుల కోసం ఎంఎస్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ బాధితుడు రవితేజ అనే యువకుడు అయితే అక్కడ వెళ్ళడం జరిగింది. 2022 మార్చిలో అయితే అక్కడ ఎంఎస్ పూర్తి చేయడానికని అక్కడికి వెళ్ళడం, అక్కడ చదువు కూడా పూర్తయింది. ఇప్పుడు జాబ్ సర్చింగ్ కోసం ఉన్న సమయంలో అనుకోకుండా దుండగులు అతని మీద కాల్పులు జరపడం వల్ల మరణించడం జరిగింది. అయితే అక్కడ ఈ జాబ్ కోసం సర్చింగ్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తున్న రవితేజపై ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ జరిగిందా లేకపోతే వాళ్ళు కావాలనే చేశారా అనే విషయం మీద ఇంకా పూర్తి సమాచారం అయితే ఇంకా రాలేదు. కానీ గుర్తు తెలియని వ్యక్తులు అయితే కనుక ఇప్పుడు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ జీవనాధారం గడుపుతున్న రవితేజ పైన ఇలాంటి దాడులు జరగడం వల్ల ఇక్కడ తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర శోకానికి గురయ్యారని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు నివసిస్తున్న ప్రాంతంలోనే ఉన్నాము. ఇక్కడ ఈ గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న ఈ బిల్డింగ్ లో పెంట్ హౌస్ లో అయితే ఉంటారు. అక్కడ తండ్రి చంద్రమౌళి హైదరాబాద్ లో కొంతకాలం నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ క్యాబ్ డ్రైవ్ చేస్తూ పిల్లల్ని అయితే చదివించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఇక్కడ రవితేజతో పాటు తన కూతుర్ని కూడా విదేశాలకు పంపించి మంచి చదువుని ఇప్పించడం కోసం అని చెప్పేసి చాలా కష్టపడి క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ అయితే ఇక్కడ జీవనాధారం అయితే గడుపుతూ వస్తున్నారు. అయితే అక్కడ కొడుకుతో పాటు కూతుర్ని కూడా అమెరికాలోనే వాషింగ్టన్ ప్రాంతంలోనే ఇద్దరు కూడా ఎంఎస్ అయితే పూర్తి చేశారు. ఇద్దరు కూడా చదువు పూర్తి చేసిన తర్వాత జాబ్ కోసం సర్చింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇలా మరణించడం వల్ల తల్లిదండ్రులు అయితే కనుక తీవ్ర మనోవేదనకి గురవుతున్నారని చెప్పాలి. పిల్లలు చదువుకుని వాళ్ళ భవిష్యత్తులు బాగుపడతాయి, మమ్మల్ని చూసుకుంటారని, వాళ్ళ జీవనాధారం మంచిగా గడుస్తుందని చెప్పేసి అంత దూరాలు పంపించి మేము ఇంత కష్టపడి చదివిస్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల పిల్లలు చనిపోయి వస్తున్న సంఘటనలు అయితే ఇప్పుడు అందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తుందని చెప్పాలి. అలాగే అనేక కేసులు అయితే ఇప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యంగా చదువుకోవడానికి వెళ్ళి అక్కడ మరణిస్తున్న ఘటనలు అయితే ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు అక్కడ అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజు ఉండడం, అక్కడ ఇలాంటి తెలుగు ప్రజలు చనిపోవడం అనేది కూడా నిజంగా చాలా బాధాకరంగా ఉందని చెప్పాలి. అక్కడ సెక్యూరిటీ అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు పిల్లలకి ఇలాంటి దుస్థితి కూడా ఏర్పడుతుందని మనం చెప్పుకోవాలి. అక్కడ ఎక్కువగా గన్ కల్చర్ ఎక్కువగా ఉండడం వల్ల చనిపోతున్నారు వాళ్ళు. గన్ కల్చర్ మీద అయితే కనుక అనేక నెగిటివ్ పాయింట్స్ కూడా బయటకు వస్తున్నాయి. గన్ కల్చర్ ఉన్నా కానీ అది ఎంతవరకు ఉపయోగించాలనేది కూడా వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. అయితే ఇప్పుడు అమెరికాలో అసలు పిల్లలకి అనేది ఇక్కడ కూడా సెక్యూరిటీ లేకుండా పోతుందని చెప్పాలి. ఎవరైనా ఇప్పుడు చదువుల కోసం, ఉన్నత చదువుల కోసం ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనే పిల్లలు కూడా ఇప్పుడు ఇలాంటి కేసులు వినడం వల్ల వాళ్ళు బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇటు తల్లిదండ్రులు కూడా బయటకు పంపించిన తర్వాత వాళ్ళు ఎలా తిరిగి వస్తారనే దాని మీద వాళ్ళకి నమ్మకం లేకుండా పోతుందని చెప్పాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా వీళ్ళకి అనేక సదుపాయాలు అంటే ఇక్కడ పిల్లలకి సెక్యూరిటీ ఉండేలా చూసుకోవాలి. అలాగే వాళ్ళకి ఒక నమ్మకం, పేరెంట్స్ కూడా ఒక నమ్మకం, పిల్లలు చదువుకున్న తర్వాత ధైర్యంగా తిరిగి వస్తారనే నమ్మకం ఇస్తే కనుక వీళ్ళైతే కనుక పిల్లల్ని బయటికి పంపించడానికి చూస్తున్నారు. సో ప్రస్తుతం అయితే కనుక రవితేజ కేసులో లోకల్ పోలీసులు అయితే కనుక ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఎవరు ఇలా చేశారు, ఎందుకు చేశారనే దాని మీద. జరిగింది ఏంటి అంటే అక్కడ రిలేటివ్స్ చెప్పిన, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన సమాచారం ప్రకారం కూడా రవితేజ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అక్కడ కేక్ ఆర్డర్ రావడం వల్ల కేక్ ఇవ్వడం కోసమని వెళ్ళాడు. అక్కడ కేక్ ఇచ్చిన తర్వాత నల్ల జాతీయులు రవితేజ పైన కేక్ తీసుకున్న వెంటనే గన్ తో కాల్పులు జరిపి కారు తీసుకుని పరారైనట్లుగా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ తిరిగి రాకపోయేసరికి రవితేజ కాల్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళ స్థానికుల సమాచారం ప్రకారం అయితే ఇక్కడ ఫ్యామిలీకి అయితే జరిగిన విషయాన్ని మొత్తం తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీవ్ర శోకానికైతే గురవుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే అనేక మంది పొలిటీషియన్స్ అలాగే ఇక్కడికి వచ్చి వీళ్ళని అయితే పరామర్శిస్తున్నారు. ఇప్పుడు డెడ్ బాడీని అయితే కనుక ఒక వారం పడుతుంది, వారం రూపంలో తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడైతే కనుక ఇక్కడ అమెరికన్ ఎంబసీతో అలాగే ఇండియన్ వాళ్ళతో కూడా మాట్లాడి డెడ్ బాడీని ఫాస్ట్ గా ఇక్కడికి తరలించే ప్రయత్నంలో అయితే ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు మాకు ఎలాంటి ఎవరు సహాయం చేయలేరు, కానీ అట్లీస్ట్ మా కొడుకు డెడ్ బాడీని అయినా ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి అయితే వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడిందని చెప్పాలి. కెమెరామెన్ భరత్ తో రామలక్ష్మి, ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీ.